ఏం లేదు, ఇదొక వాదన సమర్థించుకుంది. అంటే ఇక్కడ వాదం ఏమైందంటే జల్పమైంది. వాదంలో ఎప్పుడూ 3 దశలు ఉంటాయి: వాదము, జల్పం, వితండం. ఊరికే విషయం తెలుసుకుందుకు మనం ఇద్దరం మాట్లాడితే అది వాదం. భగవద్గీతలో జరిగింది వాదము, సంవాదం అంటారు. ఏవో అర్జునుడు అడిగాడు, కృష్ణుడు చెప్పాడు, దాన్ని వాదము, సంవాదము అంటారు. కృష్ణ అర్జునయో సంవాదే అని ఉంటుంది అక్కడ. అది పర్వాలేదు, జస్ట్ ఊరికే అభిప్రాయాలు మార్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇందులో పక్షపాతాలు, పట్టుదలలు ఏం లేవు. అది కాస్త పట్టుదలకు వచ్చి నా వాదన నెగ్గాలి అని కావాలని నెగ్గించడం కోసం మాట్లాడుతుంటే అది జల్పం అవుతుంది. ఇక తన వాదన నెగ్గదని తెలిసాక అన్ని ఆధారాలు కోల్పోయే కేవలం ఎదుటివాడిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే అది వితండం అవుతుంది. అందుకే వితండవాదం చేయొద్దంటారు. నీ వాదన ఓడిపోయినప్పుడు ఓడిపోయిందని అంగీకరించు, నీ పద్ధతి మార్చుకో. అంటే నా సరే నువ్వు చెప్పేది ఏమైనా రైట్ అని మాట్లాడద్దు. నేను చెప్పేది ఒప్పైనా తప్పైనా నువ్వు చెప్పేది తప్పైనా అర్థమైంది కదా, మరి ఒప్పుకో. చర్చలు అలా జరిగితే వాద స్థాయిలో ఉండాలి. కొంచెం జల్పానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ వితండానికి పోకూడదు. ఇప్పుడు జల్పానికి వెళ్ళాడు ధర్మరాజు, వితండానికి వెళ్ళలేండి, అంత మూర్ఖుడు కాదు. జల్పం అంటే తనను సమర్థించుకుందుకు అర్జునుడికి సమాధానం చెప్పలేక, మీరు బలపరాక్రమాలకు ప్రసిద్ధులు కానీ జ్ఞాన వైరాగ్యాలకు కాదు కదా అంటే, అప్పుడు నారదుడు దిగాడు రంగంలోకి. ఏమయ్యా అంతమంది చెబుతుంటే వాళ్ళు తమ్ముళ్ళు కాబట్టి కాదంటున్నావు, మరి మమ్మల్ని ఏమంటావు? మేము బలపరాక్రమాలకి ప్రసిద్ధులం కాదు కదా, నేను వ్యాసుడు, దేవస్థానుడు, కణువుడు, దేవలుడు, మేము బలపరాక్రమేమో ఎవరిని చంపలేదు నాయన, యుద్ధాలు చేయలే, మేము చెబుతాం విను. వెనక నీకొచ్చిన సందేహమే ఇంద్రుడికి వచ్చింది. అప్పుడు దివస్పతి అయిన ఇంద్రునితో బృహస్పతి ఏమన్నాడో తెలుసా? ఇంద్రుడు కూడా ఒకసారి వైరాగ్యానికి లోనయ్యాడు, నేను రాజ్యం చేయనన్నాడు. అప్పుడు బృహస్పతి రాజగురువుగా ఆయన ధర్మం చేశాడు. ఏం చెప్పాడో తెలుసా? కామము క్రోధమున్ మనసుగా అడగబారగనీక. రాజ్యం చెయ్యాలి, పరిపాలన చెయ్యాలి, సంస్థలు పెట్టాలి, స్థాపించాలి, నడపాలి, రాగద్వేషాలకు అతీతంగా నడిపి 10 మందికి మేలు చేయాలి. ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలి, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టాలి, ధర్మంగా నడపాలి. వాళ్ళు పెట్టకపోతే కొన్ని వేల మందికి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందండి? వస్తువులు ఎలా తయారవుతాయండి? పెట్టుబడి పెట్టడం, పరిశ్రమ పెట్టడమే పాపం అంటే ఎలాగా? తప్పది. డబ్బు ఉండడం ఎప్పుడూ పాపం కాదు, డబ్బు సంపాదించడం అంతకంటే పాపం కాదు. అది ఎలా వినియోగం చేస్తున్నామనే విషయం భగవత్ సాక్షిగా మనమే నిర్ణయం చేసుకోవాలి. మనకి మనమే నిఘా అధికారి, మనకి మనమే సిబిఐ. అప్పుడు ఇంకో సిబిఐ మనకి పని ఏమిటండి? ఈ చిత్తశుద్ధి కోసమే కదా ఇన్నాళ్ళ ప్రవచనాలన్నీ, ఇన్నేళ్ల ప్రవచనాలన్నీ. అది లేకపోతే ఇంక దీనికి ఆ ప్రయోజనం సాధించ ఎవరి మటుకు వారే, మీకు మీరే పోలీసు. మీలో దొంగ ప్రవేశించినప్పుడు మీలో ఉన్న దొంగని చెత్తగొట్టవలసిన పోలీసు మీరే. అప్పుడు ప్రభుత్వం పని తేలిక కాలేదా? పోలీసుల పని తేలిక కాలేదా? అన్ని కేసులు తీసుకెళ్ళి వాళ్ళ మీద బారేసి పోలీస్ స్టేషన్ ముందు నిలబడితే ఆయనకు మాత్రం పెట్టలేరా? అన్నం తినద్దా, ఆయన నీళ్లు తాగద్దా? వాళ్ళ కష్టసుఖాలు మనం ఆలోచించద్దా? రోడ్డు మీద నిలబడి పాపం కానిస్టేబుల్, బ్యూటీ కానిస్టేబుల్ని పీల్చకూడని గాలి పీలుస్తున్నారు, చూడకూడని దృశ్యాలు చూడుస్తున్నారు. దుమ్మంతా వాళ్ళ నెత్తి మీద ఉంటే జాలి వస్తుంది నిజంగా చూస్తే. నాకు ఏ ఉద్యోగం రా బాబు ఇది. పైగా 8 గంటలు చేశాక ఏదైనా ఇబ్బంది వస్తే కంటిన్యూ అంటాడు. వాడు సొమ్మేం పోయింది, ఇక్కడ చచ్చిపోతాడు ఈయన. ఎంత పోలీసుల పట్ల ఎంత సానుభూతి ఉండాలండి మనకి. పిల్లలకు చెప్పాలి, పోలీసులను గౌరవించే విధానం నేర్పాలి, భవిష్యత్ సమాజమైనా బాగుంటుంది. ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయకూడదు మనం మాటిమాటికి విమర్శించి. నిజంగా తప్పు చేస్తే వేరే విషయం, అది ఒకరు చేస్తే ఒకరే అనాలి, అందరిని అనకూడదు. పోలీసులంతా ఇంతే, తప్పేం లేదన్న, ఎందుకుంటారండి అలాగా? అలా ఉంటే దేశం ఉండేది కాదు. ఇక్కడ కల్నల్ సంకల్ప కుమార్ కల్నల్ కావలసిన వాడు అన్ని అర్ధాంతరంగా చచ్చిపోయాడు తీవ్రవాదుల కాల్పుల్లో. మన బిడ్డగా భావించి మనం కడుపు శోకంతో ఏడవద్దా? అమ్మవారి దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దా, అమ్మ ఆయనకు మోక్షమేనా ఇవ్వమ్మా అని. ఇటువంటిది ఇంకోసారి భారతదేశంలో జరగకుండా చూడమని కోరద్దా? పాకిస్తాన్ ఏం చేయాలని ప్రతివాడు ఆలోచించద్దా? ప్రధానమంత్రి ఒక్కడే ఆలోచిస్తాడా? ఇది బాధ్యత. మన మీద ప్రసిద్ధులైన వాళ్ళు ఎవరో పోతే ఇచ్చేటువంటి ప్రాధాన్యం ఒక కల్నల్ సంకల్ప్ కుమార్ ఊరికే పేపర్లో చిన్న కటింగ్, ఊరికే ఇంత పక్కనే, ఇంత ఒక చిన్నది ఊరికే అక్కడ. ఇంక ఇతరులకు చూస్తే ఇంక ఊహ మొత్తం పేపర్ నిండా ఆ ఫోటోలే. అసలు పత్రికల వారికి కూడా విచిత్రమైనది. ప్రముఖులకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రముఖమైన వార్తకి ఇవ్వరండి. అంటే ప్రముఖుడి జీవితంలో ఏం జరిగినా ప్రముఖమేనా? పుత్రుడి గలవా అని పృష్ఠంపు పుండేన వసుధలోన పెద్ద వార్తకు ఎక్కువ అన్నాడు కాళకూర నారాయణరావు గారు. ఒళ్ళు మండి డబ్బున్నవాడికి బాగా వెనకాల పుండె అయితే చాలట, దాన్ని పేపర్లో పెద్ద ఫోటో వేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తారట. ఏమిటి అదో ముఖ్య విషయం అండి? వేయచ్చు, తప్పులేదు. వారి దుఃఖం ఎవరికైనా దుఃఖమే కాదన్నాను. కానీ అదేమో మొత్తం పేపర్ నిండా ఆ ఫోటోలేనా? కల్నల్ సంకల్ప కుమార్ సింగ్ చనిపోతే దాని గురించి ఒక వ్యాసం లేదా? దానివల్ల పొందవలసిన ప్రేరణ లేదా? అందుకే నేను చెబుతాను ఆ మాటలో.
నిండా 40 ఏళ్ళు లేని పెద్ద మనిషి సంకల్ప కుమార్ కల్నల్ కావలసిన వాడు 18వ తారీఖు వరకు కనీసం బతుకుంటే ఎంత వైభవం జరిగేదండి. ఈలోపు ఎగిరిపోయాడు. మన బిడ్డ అయితే, మన భర్త అయితే, మన అన్నగారైతే, మన ఇంట్లో మనిషి అయితే దేశం గురించి ఎలా ఆలోచించాలి? అది బాధ్యత. అది పరిపాలకుడు ఎలా ఉండాలంటే, అందుకే కామము క్రోధమున్ మనసుగాడగబారగనీక ఇంద్రియస్తోమ వివర్గవర్తనము దృంచుచు ఇంద్రియస్తోమ విమార్గవర్తనము దృంచుచు నెవ్వగలేక రక్షణం వేమరక ఎవ్వనించెనకీయించుక నొంపక ఎవ్వనించెనకీయించుక నొంపక లోకమేలగా ఆ మహితాత్ము సర్వమహిమాతిశయంబును జందువాసవా ఆ మహితాత్ము సర్వమహిమాతిశయంబును జందువాసవా. కామక్రోధాలు విడిచిపెట్టి అది మనస్సులోకి మనసు గాఢగా బారకనేక ఆ మనస్సుని గాడి చేసే విధంగా ఉండకూడదు. ఏదో కోరికలు కోపాలు తాత్కాలికంగా ఉంటాయి. ఆ కోరిక అలా వదిలేయాలి, తిరగకపోతే వదిలేయాలి. దాని గురించి కోపం పెంచుకోకూడదు. కోపం కూడా వస్తుంది, ఏదో బుస్సు మనం వదిలే ఇంకా అంతే. దాన్ని ఇంకా మనసులో పెట్టుకోకూడదు. అలా మనసులోకి వెళ్ళకూడదు. వాటిని రాజు అయినవాడు పరిపాలన సంస్థలు నిర్వహించే వాళ్ళందరూ మేనేజింగ్ ఎబిలిటీ, నిర్వహణ సామర్థ్యం అంతా ఈ పద్యంలో ఉంది. ఇంద్రియస్తోమ విమార్గవర్తనము దృంచు ఇంద్రియాల సమూహాన్ని పక్కకి వెళ్ళకూడదు. ఒక మేనేజర్ ఉంటాడు, అక్కడే అందమైనటువంటి క్లర్క్ ఉంటుంది, లేకపోతే అసిస్టెంట్ ఉంటుంది, స్టెనో ఉంటుంది. ఆవిడ అస్తమానం లోపలికి వచ్చి మాట్లాడుతుంది. ఈ మేనేజర్ దృష్టి ఆ స్టెనో మీద మరో రకంగా పడింది అంటే మొత్తం ఆవిడ రాజ్యం వెలుస్తుంది అక్కడ. ఇక మొత్తం ఉద్యోగులందరూ ఇక వెకిలి నవ్వులు నవ్వులుతారు. యజమాని చూసి సంస్థ నాశనం అయిపోతుంది. ఎన్ని సంస్థలు దెబ్బతిన్నాయో తెలిసి పేర్లు చెబితే బాగుండదు. కానీ అదే పరిపాలకుడికి ఎప్పుడు ఇటువంటి స్త్రీ వ్యామోహం, పదవీ వ్యామోహం ఇలాంటివి ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి. మనస్సును పక్కదారి పట్టనివ్వకూడదు. నెవ్వగలేక మనస్సులో దుఃఖం, ఇంట్లో దుఃఖాలన్నీ పట్టుకొచ్చి ఆఫీసులో పెట్టకూడదు. రక్షణం బేమరకు అంతేకాదు, కొంచెం పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, పీఠాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రక్షణని బాధ్యత వహించాలి. కింద అధికారులు చెబుతారు, సెక్యూరిటీ రక్షణ అధికారులు, మీరు ఇలా వెళ్ళకూడదండి, వాళ్ళు కొంచెం ప్రమాదంగా ఉందంటే మానేయాలి. నేను వెళతానంటే ఏమవుతుంది, ఏం జరగకూడదు అదే జరుగుతుంది. ప్రముఖులైన వ్యక్తులు తమ రక్షణ పట్ల ఇతరులు ఎందుకు పెట్టుకున్నాం గార్డుల్ని, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇంకెందుకు, వాళ్ళు మళ్ళీ చెప్పగలరా పాపం? అందుకని వినాలి, ఖచ్చితంగా వినాలి. అంతేకాదు ఎవ్వని చెనక ఇంచుక నొంపక, ఎవ్వరిని బాధ పెట్టకూడదు. కావాలని తెలియక ఏదైనా జరిగితే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. అందుకని తెలియక జరిగిన తర్వాత దాన్ని సవరించుకునే విధానం ఉండాలి. పనిగట్టుకుని ఎవరిని రాజ్య పరిపాలకుడు బాధ పెట్టకూడదు. మాటల్లో కూడా అసలు పరిపాలించేవాడి నోట తీవ్రమైన భాష రాకూడదు. తీవ్రమైన భాష మాట్లాడుతున్నాడు అంటే పరిపాలనకి అనర్హుడు. భాష మారి తీరాలి. ఏదో విప్లవాలో ఉద్యమాలో జరిగినప్పుడు భాష వేరు, పరిపాలనలో ఉంటే భాష వేరు. అందరితో కలుపుకు సామరస్యంగా ఉంటేనే పనులు నడుస్తాయి, లేకపోతే నడవదు. అందుకని ఖచ్చితంగా ఆయన భాష పట్ల ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని చెనక ఇంచుక నొంపక, మనస్సు కూడా బాధపడే విధంగా మాట్లాడకూడదు. పరిపాలకుడు లక్షణం కాదు అది. ఆ పని చేయడానికి మేము ఉన్నాం అవసరమైతే, పరిపాలకులు చేయకూడదు ఆ పని. అలాగే ఇంచుక నొంపక లోకమేలగా మహితాత్ము సర్వమహిమాతిశయమును చెందువాసవ ఇంద్ర. అలా పరిపాలించిన మహితాత్ముడిని దైవ మహిమలన్నీ వచ్చి తామే పట్టుకుంటాయి. ఎలాగ మేము నిన్ను అనుగ్రహిస్తున్నావురా అని. అలా పరిపాలన చేసి తన ధైర్యాన్ని దమ్మును తాను నిరూపించుకోవాలి. కానీ చేతగాని వాళ్ళ వదిలేసి వెళ్ళిపోతానంటామేమిటయ్యా అని. దీనికి ధర్మరాజు సమాధానం ఏమిటో, చివరికి పరిణామాలు ఎలా ఉన్నాయో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.